తల్లి ప్రేమ కొలవలేనిది, నిర్వచించలేనిది. పొత్తిల్లులో ఒదిగిన పసిప్రాయాన్ని మొదలు జీవిత పయనంలో కల్ముషం లేకుండా తోడు ఉండే నీడ అమ్మ ప్రేమ ఒక్కటే. అలాంటి అమ్మ తన కొడుకుకి కష్టం వస్తే చూస్తూ ఊరుకుంటుందా? తన ప్రాణమైనా ఇస్తుంది. పేగు తెంచుకొని పుట్టిన కుమారుని కాలేయ సమస్య చూసి ఆ తల్లి ప్రాణం విలవిలలాడింది. తన ప్రాణానికి ప్రాణంగా భావించే కుమారునికి తన కాలేయాన్నిచ్చి మరో జన్మనిచ్చింది. తల్లిగా మరో మెట్టు ఎక్కింది. ఖమ్మం జిల్లాకు చెందిన అమల పుట్టుకతో కాలేయ సమస్యతో బాధపడుతున్న 3 సంవత్సరాల తన కొడుకు మోదుగు చౌహాన్ ఆదిత్యకి తన కాలేయాన్ని దానం చేసింది. ఈ కాలేయ మార్పిడి ఆపరేషన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు నిర్వహించారు. డాక్టర్ మధుసూదన్ పర్యవేక్షణలో అతని వైద్య బృందం చౌహాన్ ఆదిత్యకు విజయవంతంగా కాలేయ మార్పిడి చేసింది. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక కాలేయ మార్పిడి పరికరాలను జూలై 2023లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పద్ధతిని వాడుకలోకి తీసుకువచ్చినప్పటి నుండి నేటి వరకు 30 కాలేయ మార్పిడి ఆపరేషన్లు చేసి అన్నిటిలో విజయవంతం అయ్యామని డాక్టర్ల బృందం చెప్పుకొచ్చింది. ఇలాంటి అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య సిబ్బందికి మరియు పారామెడికల్ సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. చికిత్స పూర్తి చేసుకున్న ఆదిత్య మరియు తల్లి అమల పూర్తిగా కోలుకోవాలని, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.